అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళ అరవింద్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. మనం ప్రతిరోజు అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. దాంట్లో మనం ఒక్కొక్క నంబర్ అనేది ఎలా ఉంటుంది, అవి ఎలా పనిచేస్తాయి, అవి మనల్ని ఎలా రూల్ చేస్తున్నాయి అనే విషయాల గురించి మనం చాలా వీడియోలలో తెలుసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇంకా కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మనం మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలి, ఏ నంబర్స్ ఎక్కడ ఉండాలి, అలా ఉండడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, కొన్ని నంబర్స్ ఉండరాని నంబర్స్ కూడా ఉండడం వల్ల ఎలాంటి అశుభాలు మనకు జరుగుతాయో ఇప్పుడు మొబైల్ నంబర్ తీసుకోవడం ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి లక్కీ నేమ్ అనేది కావాలి. లక్కీ నేమ్లో కొన్ని లెటర్స్ అనేవి ఉండకూడదు. ఆ లెటర్స్ అవి చాలా డిస్టర్బ్ చేస్తాయి ప్రతి ఒక్కరిని. మరియు అలాగే ఫోన్ నంబర్ గురించి మనం తెలుసుకుందాం. మన బ్యాంక్ అకౌంట్ నంబర్లు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 078 ఈ 3 నంబర్లు మన బ్యాంక్ అకౌంట్ నంబర్లో రాకూడదు. ఇవి వచ్చాయంటే డబ్బు స్థిరంగా ఉండదు, వచ్చిన డబ్బు ఆగదు. ఈ నంబర్స్ మన బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఉండడం ద్వారా డబ్బు అనేది అసలు ఆగదు కూడా. ఎండింగ్లో మాత్రం మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటే ఎండింగ్లో మాత్రం ఈ 5, 6 ఈ 2 నంబర్లు మాత్రమే ఎండింగ్లో ఉండాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్లో. మరియు అలాగే చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఎండింగ్లో కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 0 కానీ ఈ నంబర్స్ ఉన్నాయనుకోండి, సాధ్యమైనంత మటుకు మనీ అనేది రాదు. ఒకవేళ వచ్చిందనుకోండి కూడా వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది, ఆగదు కూడా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యకు ఏదో ఒక ప్రాబ్లంకి మనం డబ్బు అనేది దాంట్లో నుంచి తీయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా డబ్బు అనేది అయిపోతుంది. ఈ నంబర్స్ ఎండింగ్లో ఉండకూడదు. ఉండాల్సిన నంబర్లు ఈ 2 నంబర్లు మాత్రమే. మరియు బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఈ నంబర్స్ రాకూడదు. దీంతో పాటు ఇంకా కొన్ని నంబర్స్ కూడా రాకూడదు. అవి నేను ఇక్కడ చెప్పటం లేదు. ఆ నంబర్స్ కూడా రావద్దు. ఈ నంబర్స్ మాత్రమే రావాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మన మొబైల్ నంబర్లో 10 ప్లేస్లు ఉంటాయి కదా. 10 ప్లేస్లు ఉన్నప్పుడు 10 ప్లేస్లలో 5th, 6th, 7th ఈ ప్లేస్లలో మాత్రం 0 కానీ 8 కానీ రాకూడదు. 0 and 8 వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంది. ఈ 5వ ప్లేస్లో 0 కనుక వచ్చిందంటే కమ్యూనికేషన్ ఉండదు. కమ్యూనికేషన్ అందరితో కట్ అయిపోతుంది. మనం ఏం పని చేసినా కానీ బిజినెస్లో గ్రోతింగ్ అనేది ఉండదు. డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఎవరికైనా ఇచ్చామనుకోండి అది తిరిగి వచ్చుడు చాలా కష్టం. మరియు అలాగే 6వ ప్లేస్లో ఉందనుకోండి, మనం ఎవరితోటైనా సరే ఏం పని చేసినా ఎవరితోనే మాట్లాడినా కానీ కూడా వ్యతిరేకమైపోతుంది మనకు. ఈ 8 నంబరు ఎలా అంటే సాధ్యమైనంత మటుకు డబ్బు రాదు. ఇది మనం ఫోన్పే కానీ దేనికైనా కానీ మనం యాడ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎంత కష్టపడినా కూడా డబ్బు అనేది రాకుండా చేస్తుంది. హార్డ్ వర్క్ నుంచి చాలా కష్టపడ్డ తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. అది కూడా 10, 20, 30% అలాగే ఈ 7వ ప్లేస్లో 0 కానీ 8 కానీ ఉందనుకోండి, అసలు వైరాగ్యం అంటే మొత్తం వైరాగ్యమే ఉంటుంది. నేను దాని గురించి చెప్పదలుచుకోలేను. ఎవరికైతే ఇక్కడ ఈ ప్లేస్లలో ఈ నంబర్స్ 7th ప్లేస్లలో 0 కానీ 8 కానీ ఉందనుకోండి, అది వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఆ నంబర్ ఈ ప్లేస్లలో ఈ నంబర్స్ ఉన్న వాళ్ళు ఆ పరిస్థితులు అనుభవిస్తున్నారు. మొత్తం వైరాగ్యమే ఉంటుంది. ఈ నంబర్స్ లేకుండా చూసుకోవడం చాలా మంచిది. కాబట్టి చూసుకోండి ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఎలా ఉంది, మేము ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నామో చూసుకొని మీరు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మరియు అలాగే 10th ప్లేస్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ నంబర్ రావాలి అంటే 5 నంబర్ అండ్ 6 నంబర్ ఈ 2 నంబర్లు మాత్రమే 10th ప్లేస్లో రావాలి. మిగతా నంబర్ ఏది రాకూడదు. మిగతా ఏదైనా నంబర్ వచ్చిందనుకోండి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఏ నంబర్స్ రాకూడదు అంటే 1, 2, 3, 4,
780. ఈ నంబర్లు ఎండింగ్ నంబర్లో ఫోన్ నంబర్ ఫోన్ నంబర్లో ఎండింగ్లో ఈ నంబర్స్ రాకూడదు. ఈ నంబర్స్ వచ్చాయంటే అసలు కమ్యూనికేషన్ కట్ అయిపోయి మన దగ్గర డబ్బు లేకపోయి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. రావాల్సిన నంబర్స్ ఓన్లీ 5, 6 ఈ 2 నంబర్లు మాత్రమే రావాలి. ఇవి వచ్చాయనుకోండి డబ్బు అనేది ఆగదు. చూసుకోండి, మీ మొబైల్ నెంబర్ ఎలా ఉందో చూసుకొని మంచి నెంబర్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ విషయం మీకు అర్థమైంది కదా? మీ మొబైల్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ గ్రోత్ పెరిగిన వాళ్ళ నెంబర్ ఎలా ఉంది, ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు ఆగని వాళ్ళ మీ నంబర్ ఎలా ఉంది, మీ చుట్టుపక్కల వాళ్ళ నంబర్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకొని మంచి నంబర్ తీసుకునే ప్రయత్నం చేయండి. అన్నీ మన మంచి కోసమే. మనం హ్యాపీ భారత్ చేయాలనుకున్నాం కదా. భారతదేశం హ్యాపీగా ఉండాలి అంటే మన ఫోన్ నంబర్, మన బ్యాంక్ అకౌంట్ నంబర్, మన పేరు, మన మ్యారేజ్ డేటు, మన ఇంటి నంబర్, మన వెహికల్ నంబర్, ఇవే మన ఆస్తులు. వేలల్లో, లక్షల్లో, కోట్లలో డబ్బు సంపాదించాలి అంటే ఇవే మనకు ఆస్తులు. ఇవి మనకు లక్కీలో ఉన్నాయనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా విజయాలు సాధించి అనుకున్న రేంజ్లో ఉన్నత స్థాయికి వెళ్ళచ్చు. నేను నా నంబర్ ఫస్ట్ నేను తీసుకున్న నంబర్ అది చాలా కఠినాత్మకమైన నంబర్లా ఉండే. అది నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఆ నంబర్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్స్ మరియు కొన్ని నంబర్స్ లేవు. అలా ఉండడం ద్వారా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ నంబర్ ఏంటంటే 9705961176. ఈ నంబర్ వచ్చేసి బాగుంది, కానీ గ్రోతింగ్ అనేది లేకపోయింది. ఇక్కడ 6th ప్లేస్లో 6 వచ్చింది అండ్ 10th ప్లేస్లో కూడా 6 వచ్చింది. మరియు ఇది అంతా టోటల్ చేసుకుంటే 51 వచ్చింది. మంచి లగ్జరీ నెంబర్ 6 వచ్చింది. నా డేట్ ఆఫ్ బర్త్కి నాకు మంచి లక్కీ నెంబర్ వచ్చింది. కానీ దీంట్లో కొన్ని నంబర్స్ మిస్ అయ్యాయి. ఆ నంబరే ఈ 4 నంబర్. ఈ 4 నంబర్ మిస్ అవ్వడం వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది మన మొబైల్ నెంబర్లో లేకపోవడం ద్వారా. ఎందుకంటే నేను ఈ 6th ప్లేస్లో 6 ఎండింగ్లో 6 ఉండడం ద్వారా నేను వేలల్లో, లక్షల్లో ఎర్ర చేశాను. కానీ నా దగ్గర ఆగలేకపోయింది డబ్బు. ఎందుకంటే అక్కడ ఈ నంబర్ మన డబ్బుని మన దగ్గరకు వచ్చిన తర్వాత అది స్థిరంగా ఉంచలేకపోయింది. ఇలాంటి నంబర్స్ మన మొబైల్ నెంబర్ తీసుకున్నామంటే 100% దాంట్లో 1, 4, 5, 6, 9 ఈ నంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈ నంబర్లో చూసుకున్నట్లయితే 1 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 9 ఉంది, కానీ ఈ నంబర్ లేదు. 9705961176 ఈ నంబర్లో 4 నంబర్ లేదు. అందుకోసమే నా దగ్గర డబ్బు అనేది ఆగలేకపోయింది. లక్షల్లో, వేలల్లో ఎర్న్ చేశాను కానీ ఆగలేకపోయింది. అది నంబర్స్ క్వాలిటీ అనేది ఇలా ఉంటాయి అన్నట్లు. ఏ ఒక్క నంబర్ మిస్ అయినా కూడా మనం అది ఎక్కడో ఒక జాగాలో మనం ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే అన్ని విధాలుగా మనకు మంచి జరుగుతుంది. ఇలా కొన్ని నంబర్స్ కానీ ఏమైనా మిస్ అయ్యాయనుకోండి, అయితే ఇప్పుడు 4 నంబర్ మిస్ అయింది కాబట్టి నా దగ్గర డబ్బు లేకపోయింది. 1 నంబర్ మిస్ అయింది అనుకోండి, మనం నంబర్ 1 ప్లేస్కి పోయే అవకాశం సాధ్యమైనంత మటుకు ఉండదు. ఏదో నంబర్ 1 ప్లేస్కి మనం వెళ్తున్నామంటే అంటే ఉదాహరణకి ఏంటంటే మనం ఒక ప్లేట్లో రైస్ కలుపుకొని తినే టైంకి అది కింద పడిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్ని తీసుకొస్తుంది 1 నంబర్ లేకుంటే. మరియు 5 నంబర్ లేకుంటే అసలు మనకు బిజినెస్ జరగదు. ఒకవేళ జరిగినా కూడా దాంట్లో కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదు. కమ్యూనికేషన్ లేకుండా పోతుంది. అసలు ఎవరితోటైనా సరే మనం ఫోన్ మాట్లాడుతున్నామంటే ఒక 10 నిమిషాలు కూడా ప్రేమ కొద్దీ మాట్లాడలేకపోతాము. మరియు 6 నంబర్ లేదంటే మన లైఫ్లో ఒక పచ్చదనం అనేది ఉండదు. అది ఎలా అంటే మనం ఏం చేసినా అని కూడా సక్సెస్ అనేది లేకుండా పోతుంది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 స్థానమైనట్లుగా అని అంటాం కదా.
అలా అయిపోతుంది. మనం ఏదైతే చేస్తామో దాని ప్రతిఫలం అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది. అలా ఉంటుంది. డబ్బు అనేది ఆగదు దగ్గర ఈ నంబర్ లేకుంటే. అలాగే 9 నంబర్ లేదనుకోండి, అసలు ధైర్యమే ఉండదు. మనం ఏదైనా పని చేయాలనుకున్నా కానీ కూడా మనం చేయలేకపోతాం. అరే ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఎందుకు నాకు అవసరమా అని చెప్పి పనులను మనం పెండింగ్ వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. దాని ద్వారా మనం ఏం పని చేయలేకపోతాం. ఈ నంబర్స్ అనేవి మన మొబైల్ నంబర్లో 100% ఉండాలి. మరియు ఈ నంబర్స్తో పాటు మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ అంటే జన్మ సంఖ్య, విధి సంఖ్య తీసుకొని ఇంకా కొన్ని నంబర్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటో నేను ఇక్కడ చెప్పదలుచుకోలేను. ఆ నంబర్స్ మొబైల్ నెంబర్ తీసుకునే వాళ్ళకు యాడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఈ నంబర్స్ ఉన్నాయా, వెంటనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మనకు బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నట్లు. మనకి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసి వెళ్తున్నారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్న వాళ్ళకు కొత్తది. అందులో మై చాయిస్ మై అకౌంట్ అని ఇస్తున్నారు. దాంట్లో మన డేట్ ఆఫ్ బర్త్కి మన బర్త్ నెంబర్, మన డెస్టినీ నెంబర్, దానికి సంబంధించి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా తీసుకోవాలి అనేది మనకు తెలుసు కాబట్టి ఆ నంబర్స్ మనం ఇన్స్టాల్ చేసుకొని వెళ్తున్నాం. ఆ లక్కీ అకౌంట్ ఎలా తీసుకోవాలనేది నేను వీడియో చేశాను, మీరు ఇంతకుముందు చూడనట్లయితే చూడండి. అలాగే మన జన్మ సంఖ్య, విధి సంఖ్య కూడా ఎలా వస్తుంది, ఏ డేట్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి మొబైల్ నెంబర్ తీసుకోవాలి, ఏ డేట్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి అనే విషయాల గురించి కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియోలు చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. మనం చేసుకునే ప్రతి అఫర్మేషన్లో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఏదైతే అఫర్మేషన్ చేసుకుంటామో ఆ అఫర్మేషన్ని మనం యూనివర్స్కి కనెక్ట్ చేయాలి. అలా చేసినట్లయితే 100% ఈరోజు కాకపోయినా రేపు, లేదంటే ఇంకా 1 వీక్కి 10 డేస్ కన్నా సరే అది 100% మనకు జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం అఫర్మేషన్ చేసుకోవాలి. సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్కి 46 లక్షల రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మనం కామెంట్ చేసి మనం అఫర్మేషన్ చేసుకున్నట్లయితే ఈరోజు కాకపోయినా నెక్స్ట్ డే కాకపోయినా 1 వీక్ తర్వాత అయినా సరే మనకు ఏదో ఒక విధంగా వస్తాయి. దానికి మనం చేయాల్సిందల్లా మన బ్యాంక్ అకౌంట్ నంబర్, మన మొబైల్ నంబర్, మన పేరు అనేది లక్కీలా ఉంచుకున్నట్లయితే ఇవి మనం ఏదైతే పని చేస్తామో అది మనకు ఒక 50% మనం వర్క్ చేసినట్లయితే ఇవి మనకు ఇంకో 50% యూజ్ అవుతాయి. ఇవి 50%, ఇది 50%. అంటే మనం 100% హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 50% మనం వర్క్ చేసి వీటి మీద మనం భారం వేసుకున్నట్లయితే ఇవి రెండు 50% కలిసి 100% అయిపోయి మనం ఏం చేసినా అని కూడా మనకు సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి మీ పేర్లు, మీ మొబైల్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ వెహికల్ నంబర్స్, మీ మ్యారేజ్ డేట్, మీ ఇంటి నేమ్స్, మీ ఇంటి నంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని తెలుసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఈ విషయం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అని, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అని నా కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే దాని మీద నేను ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు చూసుకోండి. మనం భారతదేశాన్ని హ్యాపీగా చేయాలి, రిచ్ భారత్ చేయాలి. దాని గురించి విశ్వ గురువులాగా మేము ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కరిని రిచ్ చేయడానికి దీనికి సహకరించి తోడ్పడి మీరందరూ మీ గ్రోత్ని పెంచుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. జై హింద్.